భారత రాష్ట్ర సమితి ఈ లోక్సభ ఎన్నికల్లో స్పీడ్ అందుకున్నదా? కారు గేరు మారి జోరు పెంచిందా? అనేది ఈ మధ్య బాగా జరుగుతున్న చర్చ. కేసీఆర్ పైన ఈ 48 గంటల పాటు ఆయన ప్రచారం పైన నిషేధం. ఆ తర్వాత ఆయన రామగుండం రోడ్ షోతో రీ ఎంట్రీ ఇవ్వడం. ఈ సందర్భంగా అక్కడ హాజరైన జనాలు వాళ్ళంతకు వాళ్ళు వచ్చిండ్రా, తరలించిండ్రా అది వేరు అంశం. ఈ మొత్తం జరుగుతున్న పరిణామాలు చూస్తే గనక అంటే ఒకవైపున పార్టీని వదిలిపెట్టి వెళ్ళేవారు వెళ్తూనే ఉన్నారు. తాజాగా ఎమ్మెల్సీ ఎన్నిక చెల్లదని కోర్టు తీర్పునివ్వడము, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు పార్టీని వదిలిపెట్టి వెళ్ళిపోతూ ఉండడం ఒకవైపున జరుగుతున్నాయి. మరొక వైపున కేసీఆర్ తన ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. కాంగ్రెసు, బీజేపీలపైన విమర్శనాస్త్రాలు ఆయన ఎక్కువెడుతున్నారు. ఇందులో 10 సంవత్సరాల నరేంద్ర మోడీ పరిపాలన, ఈ 4 నెలలలో కాంగ్రెస్ పరిపాలన ఎట్లా ఉన్నది అనేది ప్రధానంగా రేవంత్ రెడ్డి టార్గెట్గా ఆయన మాట్లాడుతున్నారు. కనుగుడ్లు వీకేస్తారని, ఆమ్, కా పేగులు చేసి మెడకేసుకుంటాని, ఒక ముఖ్యమంత్రి ఇట్లా ఒక మాజీ ముఖ్యమంత్రిని మాట్లాడవచ్చా అన్న దగ్గర ప్రారంభమై ఇప్పుడు నీళ్లు కరెంటు వస్తున్నాయా అనే ప్రశ్నలతోని ఆయన కొనసాగిస్తూ ప్రజల దగ్గరికి కేసీఆర్ దగ్గరనే రివ్యూలు జరిగేవి ఇవాళ ప్రజల మధ్యకి వెళ్ళి ప్రజలతో కూర్చొని ఆయన మాట్లాడుతున్నారు. ఇంతకుముందు కేసీఆర్ గడిచిన 9 ఏళ్ల కాలంలో ప్రెస్ మీట్లలో తప్ప ఆయన కనబడిన సందర్భాలు చాలా తక్కువ. ఒకసారి వాసాల మరిలో ఒకసారి కనబడడం, కాళేశ్వరం ప్రారంభోత్సవంలో, లేదా పాలమూరు రంగారెడ్డి ఆ లిఫ్టును మోటార్ స్విచ్ ఆన్ చేయడంలో అడపాదడపా కనబడినాయి తప్ప కేసీఆర్ బయటకు వచ్చి ప్రజల్లో కలిసిన సందర్భాలు చాలా అరుదు. ఇప్పుడు మొన్న ఓటమి తర్వాత కేసీఆర్ వరుసగా ప్రజల్లో ఉండే ప్రయత్నం చేస్తున్నారు. ఏప్రిల్ చివరి వారంలో యాత్ర మొదలుకొని 10వ తారీఖు వరకు సుమారు 17 రోజుల పాటు ఆయన యాత్ర నిరాటంకంగా కొనసాగుతూ ఉన్నది. ఈ యాత్ర ద్వారా ఎక్కడ వీలైతే అక్కడ ఆయన ప్రజల నుంచి ప్రతిస్పందన తెలుసుకుంటున్నారు. అయితే ఆయన మారిందా లేదా అనేది వేరు విషయం, అది తర్వాత మాట్లాడదాం. ఇక్కడ ప్రజల నుంచి ఒక స్పందన తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఉద్యమంలో ఉన్నది, ఒక 20 ఏళ్ళు ఉన్న మా తెలంగాణ కోసం పనిచేసిన పార్టీ 10 ఏళ్ళు అధికారంలో ఉన్నది. సహజంగానే దానికంటూ ఒక ఫ్యాన్ బేస్, అభిమానుల బేస్ ఒకటి ఏర్పడుతుంది. అట్లా ఏర్పడిన వారు కేసీఆర్ మాటలు బాగుంటాయనో, లేదా విషయాన్ని చాలా అద్భుతంగా వ్యక్తీకరిస్తారనో, ఆ కేసీఆర్ ఉంటేనే తెలంగాణ ఆత్మగౌరవాన్ని, తెలంగాణ పరిపాలించగలదు అనే ఒక నమ్మకాన్ని, మిగతా రాష్ట్రాల కంటే కూడా 10 ఏళ్ల కాలంలోనే తెలంగాణ ఒక రాష్ట్రంగా బలంగా అద్భుతమైన పురోగమించే రాష్ట్రంగా నిలబడగలదు అనే ఒక భరోసాను ఇచ్చిన నాయకుడు కేసీఆర్ ఒక నమ్మికను వ్యక్తీకరించడానికి ఇట్లా చాలా వాటిల్లో కేసీఆర్ని ఇవన్నీ చూసుకొని అభిమానించేవారు ఉన్నారు కాబట్టి అలాంటి వారు కూడా చాలామంది రోడ్ షోలోకి వస్తున్నట్లు అట్లాంటి వాటిని సంబంధించిన ఫీడ్బ్యాక్ ఆయన తీసుకుంటున్నారు. ఒక దగ్గరికి వెళ్ళిపోయి టీ తాగడము, మిర్చీలు తినడము, మీకు రైతు బంధు వచ్చిందా, రైతు భరోసా ఎట్లా ఉన్నది, లేకపోతే కనుక పంటలు ఏం పంటలు వేసుకున్నారు, నీళ్ళు వచ్చినాయా, కరెంటు ఉన్నదా, ఇలాంటి విషయాలు మాట్లాడుతున్నారు. అంటే ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి మాట్లాడడం వలన కారు స్పీడు పెరిగింది. కేసీఆర్ తన పూర్వపుగా తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు ఎట్లయితే ఉన్నారో ఇప్పుడు అట్లాగే ఉన్నారు, ప్రజలతో మమేకమవుతున్నారు. ఇది తప్పకుండా బీఆర్ఎస్కు ఓట్లు సీట్లు తీసుకొస్తుందని బలంగా నమ్ముతున్నారు. మరి నిజంగానే ఓట్లు సీట్లు తీసుకొని వస్తాయా? నెంబర్ 1, కేసీఆర్ మాట్లాడుతున్నప్పుడు మీరు చేసుకున్నారు, మీరే బీఆర్ఎస్ని పోగొట్టుకున్నారు కాబట్టి మీ కష్టాలకు మీరే అట్లా ప్రజలనే ఒకవైపున అంటే వారే తప్పు చేసిన విధంగా మాట్లాడుతున్నారు. కానీ కొన్ని పొరపాట్లు జరిగినాయి, ఆ జరిగిన పొరపాట్లు సరి చేసుకుంటామనే భావన కేసీఆర్ వ్యక్తీకరించడం లేదు. బహుశా దానికి కారణం ఏమిటంటే ఆయనకు తెలంగాణ తప్ప మరొక ధ్యాస లేకపోవడము. ఆయన ఏ స్కీము తర్వాత దేని గురించి ఆలోచన చేయాలి, ప్రజలకు ఇంకేమైనా అదనంగా ఏం చేస్తే బాగుంటుంది, ఇట్లా అతను అంటే ఆ బొమ్మరిలో ప్రకాష్ రాజ్ పాత్రలా ఉన్నది ఆయనది. కాబట్టి అటువైపు నుంచి ఆయన ఆలోచన చేసుకుంటూ వచ్చారు కాబట్టి బహుశా ఆ కారణం అయింది వచ్చినో ఏమో. అంటే ఇప్పుడు కొడుకులకు పిల్లలకు తల్లి తండ్రి క్షమ అంటే ఆ భావనతో నేనే కదా తెలంగాణకు నేను చేస్తున్నాను కదా ఇంకేమిటనే భావనతో ఉన్నారో ఏమో తెలియదు. కానీ మొత్తానికైతే పొరపాట్లు జరిగినాయి, వాటిని సరిదిద్దుకుంటామని ఈయన చెప్పట్లేదు. కేటీఆర్, హరీష్ రావు ఇద్దరు అన్నారు, మనసులో ఉన్న పొరపాటు జరిగితే వాటి సరిదిద్దుకుంటాం వాళ్ళు అన్నారు, కానీ ఈయన అనట్లేదు. అదొక అంశం. రెండవది, ఈ 4 నెలల కాలంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన వ్యతిరేకత లేదు. అక్కడక్కడ ఎందుకంటే
ప్రజలు కూడా అన్నీ గమనిస్తారు. ఈ 4 నెలల కాలంలో ఆయన చేసిందేముంటది? ఆ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలేమున్నాయి? వాళ్ళొచ్చి 6, 7, 2 ఏళ్ళు అయితే గనక నీటి నిర్వహణ సరిగా లేకుంటే, విద్యుత్ నిర్వహణ సరిగా లేకుంటే అప్పుడు ప్రశ్నిస్తారు. కానీ కరెంటు విషయంలో బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నంతగా సమస్యలైతే లేవు. కరెంటు పోతున్నది, కోతలొచ్చినాయంటే మరి ట్రిప్ అయిపోవడము, ఎందుకంటే ఇంత ఎండలుంటాయని లేవు. 46, 47 డిగ్రీల ఉష్ణోగ్రత ప్రారంభమైంది. మార్చి 2వ వారం నుంచే 15,000 మెగావాట్ల డిమాండ్ వచ్చింది కరెంటు. ఇది ఈ మధ్య కాలంలో ఎన్నడూ లేదు. ఇంత డిమాండ్‌ను దీన్ని అందుకునే ప్రయత్నం చేస్తున్నది కరెంటు విషయంలో. ఆ మేరకు ఆ మార్పు కనబడుతున్నది. అదొక అంశం. రెండవది ప్రభుత్వ పైన వ్యతిరేకత రైతుల విషయంలో నుంచో, ఉద్యోగుల విషయంలో, నిరుద్యోగుల విషయం నుంచో రావాలి. ప్రభుత్వ ఉద్యోగులకు 1వ తారీఖు నాడు జీతాలిచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఒక మెసేజ్ పంపే ప్రయత్నం. ఉద్యోగాల భర్తీకి సంబంధించి క్యాలెండర్‌ను అమలు చేస్తామని చెప్తున్నారు. భారీ ఎత్తున షామియానాలేసి బహిరంగ సభల ద్వారా నియామక పత్రాలు ఇస్తూ ఉన్నారు. వరుసగా నోటిఫికేషన్లని చెప్తున్నారు. వెంటనే లోక్సభ ఎలక్షన్లు వచ్చినాయి కాబట్టి అర్థం చేసుకోవాలని చెప్తున్నారు. దీనికి తోడు రైతులకు సంబంధించిన విషయాలు, రుణమాఫీకి సంబంధించిన విషయాలు, వీటిని పదే పదే ప్రజల్లో డిస్కషన్ చేసేటట్లు రేవంత్ రెడ్డి మాఫీ చేస్తానని చెప్తున్నాడు కదా అనే మెసేజ్ పంపే ప్రయత్నం చేస్తున్నారు. ఇవన్నీ ఇట్లా ఉన్న ఈ సందర్భంలో కాంగ్రెస్ పట్ల వ్యతిరేకత రావడానికి ఆస్కారం లేదు. ఉన్న కొద్దిగా గొప్ప అక్కడక్కడ ఎట్లయినా ఉంటాయి అవి. అవి ఉంటే కానీ అవి మొత్తంగానే కాంగ్రెస్ని వ్యతిరేకంగా చేసి బీఆర్ఎస్కి అనుకూల వాతావరణం కల్పించే ఇదైతే లేదు. కానీ ఎట్ ద సేమ్ టైం కేసీఆర్ వచ్చిన తర్వాత కాంగ్రెసు, బీజేపీ ఇద్దరి మధ్య పోటీ అనుకున్న దగ్గర ఇద్దరి మధ్య కాదు ముగ్గురు మధ్య పోటీ అనే ఒక వాతావరణాన్ని కేసీఆర్ తీసుకొని రాగలిగిండ్రు. దీంతో పాటుగా కేసీఆర్ వచ్చిండు, బాస్ ఇస్ బ్యాక్ అని బీఆర్ఎస్ శ్రేణులు ఒక ఉత్సాహం కూడా వచ్చింది. సరే పోయే వాళ్ళు ఎట్లాగో పోతున్నారు, కేటీఆర్ అన్నారు మేము పొరపాటు చేసిన వారి గురించి సరిగ్గా స్టడీ చేయలేదు, అవకాశాలు ఇచ్చిన వాళ్ళు మోసం చేసిపోయిందని వారు అంటున్నారు. అది ఒక అంశం. అది కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. కాబట్టి మాకు అవకాశాలు వస్తాయని ఇప్పుడు 2వ శ్రేణి నాయకత్వం మేము మొదటి శ్రేణిలోకి రాబోతున్న భావన కూడా ఉన్నది. ఆ ఊపు ఉత్సాహం కూడా పనిచేస్తుంది కాబట్టి అది కొంత ప్లస్ అయ్యే అవకాశం ఉన్నది బీఆర్ఎస్కు. సరే మొత్తమే వారు చెప్తున్నట్లుగా 12, 13 స్థానాలు గెలుస్తారా, లేదా విపక్షాలు చెప్తున్నట్టుగా 0 స్థానం అని చెప్పడానికి లేదు. ఎందుకంటే పోలింగ్ దగ్గరికి వస్తున్న కొద్దీ పార్టీలకు ఎవరికి ఎన్ని సీట్ల అనే విషయంలో కూడా మార్పు కనబడుతూ ఉన్నది. అంటే అభ్యర్థులను ఈసారి విచిత్రం ఏమిటంటే బీఆర్ఎస్కు సంబంధించిన వారే బీజేపీ నుంచి, కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్నారు. నిన్న మొన్నటి దాకా ఆ పార్టీ ఉన్న వాళ్ళు ఇక్కడ వచ్చారు కాబట్టి ఇక్కడ ఈ కన్ఫ్యూజన్లో ఎట్లా ఉంటుంది అనేది మాత్రం ఒకసారి కొత్త మునిపెన్నడూ లేదు. ఇంత ఒక పార్టీకి సంబంధించిన వారే మెజార్టీ స్థానాల్లో ఇతర పార్టీలకు వెళ్ళి పోటీ చేయడం అనేది ఇంతకుముందు లేదు కాబట్టి మరి ఓట్ల చీలిక ఎట్లా ఉండబోతున్నది అనేది చూడాలి. రెండోది కేసీఆర్ ఫీల్డ్లోకి రావడం వలన ఇది తప్పకుండా బీఆర్ఎస్కు అనుకూలించేదే. ఎన్ని సీట్లని మాత్రం చెప్పలేం మనం, కానీ అనుకూలించేదే ఇది. దీంతో పాటుగా 48 గంటల పాటు ఆయన ప్రచారంపై నిషేధం పెట్టడం కూడా సానుకూలించే అంశమే ఇది. కేసీఆర్ మాట్లాడుతున్న మాటలు కాంగ్రెస్ పైన, బీజేపీల పైన ఆయన తీవ్ర స్థాయిలోనే విమర్శలు చేస్తూ ఉన్నారు. సింగరేణికి వెళ్ళిన తర్వాత సింగరేణి కార్మికుల విషయంలో వామపక్షాలకు సవాలు వేయడం, మీరు కాంగ్రెస్తో ఉన్నారు కదా, మరి రేవంత్ రెడ్డి ఆదానితో ఉన్నారు, సింగరేణి బొగ్గుగని కార్మికుల గురించి మీరు ప్రశ్నించరా, మీరు పట్టించుకోరని ప్రశ్నించడం. అటు మోదీని, ఇటు రేవంత్ రెడ్డిని ఇద్దరి పరిపాలన పైన ప్రశ్నలు సంధిస్తూ ఉన్నారు. గతంలో తన పరిపాలనలో ఉన్న సానుకూల అంశాలను, ప్రజల పట్ల సుముఖత ఉన్న విషయాలను పదే పదే ప్రస్తావిస్తున్నారు. ఓవరాల్గా కేసీఆర్ యాత్ర బీఆర్ఎస్కు అనుకూలించేదే, కారు స్పీడు పెరగడానికి దోహదం చేసేదే. ఎంత వేగంతో వెళుతుంది, ఎన్ని సీట్లు గెలుస్తుందని నిర్దిష్టంగా చెప్పడానికి అవకాశం లేదు.